హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25వ తారీఖు మార్చి 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. అలాగే 2 గంటలకు మనకి పిఐబి న్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా అది చూడకపోతే దాన్ని కూడా చూడండి. ఆల్రెడీ నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేశాను, నిన్న పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేశాను, కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను. అయితే నేను ఆల్రెడీ నైటు ఈ ఎవరైతే సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నారో ఎన్వి రమణ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఈరోజు నేను మళ్ళీ ఈ పేపర్ అనాలిసిస్లో ఈ సబ్జెక్ట్ని తేవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, సో ఎన్వి రమణ అనే వ్యక్తి మన తెలుగు వ్యక్తి, ప్రధానంగా మన తెలుగు వ్యక్తి. అంతేకాకుండా సో సుప్రీంకోర్టుకి ఇతనికంటే ముందు ఒక తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అతని పేరు కోకా సుబ్బారావు అనమాట. ఇప్పుడు ఈ ఎన్వి రమణ ఎవరైతే ఉన్నారో, జస్టిస్ ఎన్వి రమణ గారు, అతను మన దేశానికి ఇప్పుడు 2వ తెలుగు నుండి సో ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించబోతున్న వ్యక్తి 2వ వ్యక్తి. అది ఎంతకంటే ముందు జస్టిస్ కోకా సుబ్బారావు గారు సో మన తెలుగు వ్యక్తి అనమాట. మొదటి తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు గారు సో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎన్వి రమణ గారు. సో వాటిని మనం చర్చించాలి అనే అంశంతో ఈ ఆర్టికల్ని నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో దీని నుండి నేను ఎక్కువ ప్రశ్నలు కవర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నేను సో కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాల్సిన విషయం చెప్పాను. మళ్ళీ ఇక్కడ అదే చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. అయితే ఎన్వి రమణ గారిని మనకి సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన కార్యదర్శిగా సో అంటే ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు బోబ్డే ఉన్నారో సో ఎస్ఏ బోబ్డే గారు, అతను సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నమాట ఒక వ్యక్తిని. అలా సో ఎవరినైతే వాళ్ళని సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఫస్ట్ దానికి సంబంధించిన మినిస్ట్రీ అంటే న్యాయశాఖ అనేది ఒకటి ఉంటుంది. ఆ న్యాయశాఖకి ఆ ఉత్తర్వులు అంటే ఆ లెటర్ వెళ్తుంది. ఎవరు రాస్తారు లెటర్? ఇప్పుడు ఎస్ఏ బోబ్డే గారు మనకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు సుప్రీంకోర్టు. అతను ఇక్కడ మీకు క్లారిటీగా డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇప్పుడు ప్రజెంటు సో ఎస్సీ ఓకేనా అంటే జస్టిస్ ఎస్సీజే ఉన్నారనుకోండి, ఎస్ఏ బోబ్డే. ఓకే, తర్వాత ఇతను ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఎవరికి రాస్తారు ఆ లెటర్ని? న్యాయశాఖకి రాస్తారు, లా మినిస్ట్రీకి ఒక లెటర్ రాస్తారు. సో ఆ లా మినిస్ట్రీ దాన్ని రివ్యూ చేసి ఎవరికి పంపిస్తుంది? హోమ్ మినిస్ట్రీ. సో ఫైనల్గా ఈ హోమ్ మినిస్ట్రీ రివ్యూ చేసి ఏం చేస్తుంది? ఫైనల్గా సో మన ఇండియాకి ప్రథమ పౌరుడిగా పిలిచే రాష్ట్రపతి గారికి పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో రాష్ట్రపతి గారికి ఆ యొక్క లెటర్ను రివ్యూ చేసి పంపిస్తుంది. ఫైనల్గా ఇతను ఓకే చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరి ద్వారా? రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, రాష్ట్రపతి కార్యాలయం. అక్కడ నుండి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది. ఇప్పటికి ఇతన్ని సిఫార్సు చేశారు. మ్యాక్సిమం ఇంకా ఒకరిని సిఫార్సు చేసిన తర్వాత అతనే పదవిలోకి వస్తాడు, అది కామన్ అనుకోండి. సో ఇంకొక 1 or 2 వీక్స్లో 1 వీక్ లోపే ఇతన్ని ఖరారు చేయడం కూడా జరుగుతుంది. అయితే గతంలో 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు రాష్ట్రానికి చెందిన కోకా సుబ్బారావు గారు కూడా సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేశారండి. ఇప్పుడండి 1966లో. సో అయితే అప్పుడు మనం పుట్టుండం మేబీ. అయితే జస్టిస్ ఎన్వి రమణ ఆ తరువాత స్థానాన్ని అధిష్ఠించనున్నారు. అంటే మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? జస్టిస్ కోకా సుబ్బారావు గారు. ఆ తర్వాత వ్యక్తి ఇప్పుడు ఎన్వి రమణ గారు కాబోతున్నారని చెప్పుకోవాలి. అది కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఎన్వి రమణ గారు. కంచికర్ల ఉన్నత స్కూల్స్లో విద్యాభ్యాసం కంప్లీట్ చేసి అమరావతి RVVN కళాశాలలో అంటే కాలేజెస్లో BSc డిగ్రీ చేశారనమాట, BSc. ఆ తర్వాత 1982లో నాగార్జున యూనివర్సిటీ నుండి నాగార్జున యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అంటే అక్కడ మనకి BL ఇవన్నీ ఉంటాయి కదా, సో బ్యాచిలర్ లా అవి చేశారు. అయితే 1983లో ఫిబ్రవరి 10న తన రాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యునిగా జాయిన్ అయ్యారు. తర్వాత కేంద్ర రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేశారనమాట ఎన్వి రమణ గారు.
అండ్ చాలా సుప్రీంకోర్టుల్లో పలు కేసులు కూడా అతను వాదించారు. రాజ్యాంగపరమైన క్రిమినల్ సర్వీసెస్, అంతర్రాష్ట్ర నది జలాల సంబంధిత కేసుల్లో కూడా అతను చాలా వాదనలు వినిపించారని చెప్పొచ్చు. సో అదనపు అడ్వకేట్ జనరల్గా కూడా అతను వర్క్ చేశారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. దేశ విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సుల్లో కూడా అతను మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ చైర్మన్గా, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా అతను పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన్ను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు అతను 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దాని తర్వాత 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తిగా 13 ఏళ్ల కాలంలో సుమారు 60,000 కేసులకు పైగా అతను వాదించడం కూడా జరిగిందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణ కేసుల్లో అతను భాగంగా చెరువులు, కుంటలు, పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని అనేక తీర్పులు కూడా తినిచ్చారు. ఎన్వి రమణ మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకుంటారని చెప్పొచ్చు. అవసరమైనప్పుడు మినహా ఆంగ్లంలో మాట్లాడరు, తెలుగులోనే పలకరిస్తూ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరమని, మనకు తెలిసిన యాసతో కూడిన తెలుగు భాష మాట్లాడడానికి, కేసులు వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని అంటూ ఉంటారు. నది జలాల వివాదాలను సంబంధించి ఆయన అనేక కీలకమైన తీర్పులు ఇచ్చారు. వాటిలో ఆల్మట్టి నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదిగా వాదనలు వినిపించారు. చాలా చేశారని చెప్పాలి, 1, 2, 3 కాదు. అతను ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రికార్డు ఉంటుంది. అలా ఎన్వి రమణ గారు చాలా రికార్డులు చేశారు. అయితే ఇతను తెలుగు వ్యక్తిగా ఇతను రెండో వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావుని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనకు కవర్ అయ్యే క్వశ్చన్లు 3 ప్రధానమైనవి. 3 ఏంటి? భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కానున్నారంటే జస్టిస్ ఎన్వి రమణ. అండ్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్న ఎన్వి రమణ ఎన్నో తెలుగు వ్యక్తి అంటే రెండో వ్యక్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి తెలుగు వ్యక్తి ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత 20 పైసలతో 1 కిలోమీటర్ ప్రయాణము, ఐఐటి ఢిల్లీ ఈ స్కూటర్ హోప్. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని మనం ఏమంటాము ఇంగ్లీష్లో? ఐఐటి అంటాం కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీ ఫర్ టెక్నాలజీ, ఢిల్లీ అనమాట. ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ అయిన గెలియోసే మొబిలిటీ అనే ఒక సంస్థ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని, దాని పేరు హోప్ అనమాట, ఇవ్వండి ఇక్కడ కనబడుతుంది, దీన్ని డెవలప్ చేసింది. ఈ హోప్ అనేది కేవలం దీని మీద మనము 20 రూపాయలు ఖర్చు పెడితే అది 1 కిలోమీటర్ వరకు కూడా ప్రయాణం చేస్తుంది. అర్థం చేసుకోండి. అంటే మనము 100 km వెళ్ళాలంటే ఒక్కొక్క దానికి 20 పైసే వేసుకునే ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మనం అనుకునే ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. అయితే ప్రారంభ ధర అంటే దీన్ని కొనుక్కోవడానికి కావాల్సిన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 46,999 రూపాయలు, అంటే 47,000 అనమాట. గరిష్టంగా గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అంటే గంటకి మనం 25 km వరకు చేరుకోగలం. ఇదే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఇందులో. ఈ స్కూటర్ తయారీ చాలా తక్కువ, ప్రయాణించే ఈ స్కూటర్ తయారీ చాలా తక్కువ. హోప్తో పాటు పోర్టబుల్ ఛార్జరు, పోర్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు కూడా వస్తాయి. ఇంటి వద్ద ఉండే సాధారణ సౌకెట్లను ఉపయోగించి కూడా దీనికి పూర్తి సామర్థ్యంగా ఛార్జ్ పెట్టుకోవచ్చు. 4 hours పూర్తిగా బ్యాటరీ ఫుల్ అవుతుంది. 50 km, 75 km బ్యాటరీ సామర్థ్యాన్ని కస్టమర్లు ఎంచుకునే వీలుంది. అధునాతన టెక్నాలజీతో హోప్ను తయారు చేశామని ఐఐటి ఢిల్లీ వాళ్ళు ప్రకటించారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే దీని ద్వారా మనకు ప్రధానంగా అడిగేది ఏంటి అంటే, గెలీలియో మొబిలిటీ ఏ సంస్థకు చెందిన స్టార్టప్ సంస్థ అంటే ఐఐటి ఢిల్లీ. 20 పైసలకి 1 కిలోమీటర్ ప్రయాణించి హోప్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన సంస్థ ఇది, గెలీలియో మొబిలిటీ. ఓకేనా. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో అసలు ఐఐటి అంటే ఏంటో విస్తరించండి అని అడగవచ్చు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఐఐటీలు చాలా ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కెలా, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మండి. ఇలా చాలా వరకు చాలా ఐఐటీస్ ఉన్నాయి మన ఇండియాలో. కాబట్టి మీరు ఈ ఐఐటీల గురించి చాలా శ్రద్ధగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ స్టార్టప్స్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన అవసరాలను తీర్చడానికి సామర్థ్యము అంతా కూడా ఐఐటీస్లోనే ఉంది. కాబట్టి వాటి గురించి మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తరువాత బ్లాటర్పై మళ్ళీ నిషేధం అండి. అయితే ఎవరు ఈ బ్లాటర్ అనే వ్యక్తి అంటే, ఇతని పూర్తి పేరు సెప్ బ్లాటర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఇతనే. అయితే ఈ సెప్ బ్లాటర్ అనే వ్యక్తి అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య, దీన్ని ఫిఫా అంటాము. ఈ యొక్క అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్యకి ఇతను మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అనే వ్యక్తి.
యాక్చువల్గా ఇతని మీద ఉన్న ఆరోపణలతో, అంటే అతను అధ్యక్షుడిగా ఉన్న టైంలో అతని మీద వచ్చిన విమర్శలు, అతను చాలా అవకతవకలకు పాల్పడ్డాడు, ఆర్థికంగా చాలా తప్పులు చేశాడు అతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అని అతని విమర్శలు రావడంతో ఫిఫా అతనికి 6 years జరిమానా అంటే 6 years పాటు అతను నిషేధించింది. సో ఈ యొక్క ఫిఫా నుండి మొత్తం ఇంకా ఆ యొక్క ఫుట్బాల్ సమైక్యలో అసలు ఏ స్పోర్ట్స్ మీట్లో కూడా అతనికి ఏ హక్కు లేకుండా, ఎలాంటి ఆదాయం రాకుండా అతను హోల్డ్ చేసేయడం అనమాట. ఇంకా అతను ఏంటంటే అతనికి ఉన్న ఒక్కొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటివరకు అతను సంపాదించుకున్న డబ్బుతో మూలన కూర్చొని బతకడమే ఆ 6 years కూడా. ఆల్రెడీ ఇది మనకి గత సంవత్సరమే ఇతనిపై ఈ యొక్క, అంటే గత సంవత్సరం అంటే కిందటి దఫలోనే, అంటే ఇతను మొదటి దఫలోనే అతనికి 6 years పాటు ఇతనిపై నిషేధం విధించింది. అయితే మళ్ళీ సో దీంతో గతంలోనే 6 ఏళ్ళ నిషేధం విధించారు. ఇది ముగియగానే ఈ ఏడాది మళ్ళీ అక్టోబర్లో గత నిషేధం పూర్తి అవ్వబోతుంది అనమాట. నిషేధం పూర్తి అవుతుంది ఈ ఏడాది అక్టోబర్లో. ఇతనికి 6 years పాటు ముందు వేశారని చెప్పాం కదా, 6 years ఈ రాబోతున్న అక్టోబర్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అయితే పాపం ఈ షాక్ తిన్న తర్వాత అతను మరి బాధలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, హాస్పిటల్లో చాలా రోజులు గడిపాడు. సో ఈ యొక్క నెలలు ఇంకా ఉన్నాయి, ఫస్ట్ విధించిన నిషేధం ఇంకా తగ్గకముందే. ఇప్పుడు ప్రస్తుతం అతనికి 85 సంవత్సరాలు అనమాట. మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ఫిఫా బుధవారం ప్రకటించింది. అంటే ఇంక మరి ఇతని అవకాశం అయిపోయినట్టే. ఇప్పటికే 85 సంవత్సరాలు అంటే సో ఆ వ్యక్తి జీవితకాలం మరి ఇంకొక 6 years అంటే ఇప్పటికే అతని ఆరోగ్యము ఫస్ట్ టైము విధించిన నిషేధం అతను తట్టుకోలేకో, మరి ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉండో అతను హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మళ్ళీ వార్త విని ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో అది మనం చర్చించుకోవాల్సిన అవసరం కాదులేండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అతనికి 85 ఏళ్ళు. మళ్ళీ అతనిపై ఇంకొక 6 years పాటు రెండో దఫా నిషేధాన్ని విధించింది. సో ఆ నిషేధంతో పాటు అతనికి 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ అంటే 7,75,00,000 జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో సెప్ బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది, కోమాలోకి వెళ్ళిపోయారు. ఇటీవల కాస్త కుదుటిపడి కోమా నుంచి బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకో నిషేధం తలుపు తట్టిందని చెప్పాలి పాపం. సో అలాగే ఇతనితో పాటు ఫిఫా మాజీ సెక్రటరీ అయిన వాల్కేపై కూడా 2025 అక్టోబర్ వరకు కూడా నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా 10 ఏళ్ళ నిషేధం విధించారనమాట. అంటే ఈ లెక్కను మనం చూసుకుంటే 2015లో నిషేధం విధించారనమాట అప్పుడు మాజీ సెక్రటరీ వాల్కేపై, ఫిఫా మాజీ సెక్రటరీ. అంటే ఇలా ఉంటాయన్నమాట. మరి ఇలాంటి నిషేధాలు విధించినప్పుడు వాళ్ళు అంతర్జాతీయ న్యాయస్థానాలని సంప్రదించాల్సి ఉంటుందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏవైతే ఇప్పుడు ఈ సమైక్యలు ఉన్నాయి, ఈ సమైక్యలకు వాటికి అవే జడ్జిలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏవైతే అనుకుంటారో, అంటే మొత్తం అన్ని దేశాలకు సంబంధించి ఒక సమైక్య, అన్ని దేశాలకు సంబంధించిన సభ్యులు, అధికారిక సభ్యులు అందులో ఉండడం కాబట్టి మరి వాళ్ళకున్న అవకాశాలు బట్టి వాళ్ళకి అదే ఆ ఫిఫానే, ఆ ఫెడరేషనే, ఆ సమైక్యనే వాళ్ళకి ఒక కోర్టులో ఉంటుంది. మరి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది కోర్టు, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్స్కి అఫీషియల్గా వెళ్ళొచ్చా లేదనే విషయం మరి మనకు తెలియదు. సో చూడాలి ఏమవుతుందో. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూసుకున్నట్టయితే ఫిఫాని విస్తరించండి అని అడగవచ్చు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా అంటే దీన్ని అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య అంటారు. సెప్ బ్లాటర్ ఏ సమైక్య మాజీ అధ్యక్షుడు అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య. అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్కి ఇటీవల ఎన్ని సంవత్సరాలు ఫిఫా నిషేధం విధించిందంటే ఇంకొక 6 years. ఇంతకుముందే ఉంది, మళ్ళీ ఇంకొక 6 years విధించారు. నెక్స్ట్ మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్. ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా చెప్పింది. సో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో, అంటే ఉత్పత్తి చేసిన వాటిని ఎగుమతులు చేయడంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని కేంద్ర మత్స్య వాణిజ్య శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ గారు లోక్సభలో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ఒక క్వశ్చన్కి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-2020లో అత్యధికంగా $2,217.94 బిలియన్ విలువైన మత్స్య ఉత్పత్తులు రాష్ట్రం నుండి ఎగుమతి అయ్యాయి, అంటే ఎక్స్పోర్ట్ అయ్యాయని చెప్తూ, ఇది దేశం నుంచి ఎగుమతి అయిన వాటిలో 33.21%, అంటే దేశంలో ఎగుమతి అవుతున్న ఏదైతే మత్స్య ఉత్పత్తులు ఉన్నాయో వాటిలో అత్యధిక పర్సంటేజ్ అని కూడా చెప్తూ, ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మత్స్య ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పెరుగుతున్నాయని ఆయన ప్రకటించడం జరిగింది. అర్థమవుతుందా మీకు? అంటే సో మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ శ్రీకాకుళం నుండి స్టార్ట్ అయ్యి మనం తమిళనాడు బార్డర్కి చేరుకునేంత వరకు కూడా మనకి సో బీచ్ తీరం అనేది ఉంది. అంటే ఒక పార్ట్ అనేది పూర్తిగా
బీచ్ అంటే సముద్ర తీరమే మనకు ఆనుకొని ఉన్నాం మనం. కాబట్టి మనకు ఖచ్చితంగా మనకి సముద్ర ఉత్పత్తులు అనేవి ఎక్కువగానే ఉంటాయి. అంటే సముద్రం నుండి వచ్చే చేపలు కావచ్చు, పీతలు కావచ్చు, ఏదైనా సరే, రొయ్యలు కావచ్చు, ప్రతిదీ కూడా మనకి ఒక సంపద కిందే లెక్క. కాబట్టి ఎక్కువ తీరం వెంబడ మనం ఉన్నాం కాబట్టి సో తీరం వెంబడ వచ్చేవైతే సో ఉత్పత్తులు ఉంటాయో వాటిని అఫ్కోర్స్ మనం ఎగుమతుల్లో టాప్లో ఉండొచ్చు. అలా అని మన ఒక్క రాష్ట్రమే లేదు. సో ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అది ఉంది. తర్వాత వచ్చేసి మనకి వేరే ఏవైనా సరే గోవా ఉంది, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు ఉంది, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అటు ఒడిస్సా, తర్వాత ఇలా మనకి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నింటినీ అంటే ముందుకు సాగి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా వెనక్కి నట్టి ముందుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఒక మంచి విషయం చెప్పాలి. సో మత్స్య ఉత్పత్తుల్లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే కేంద్ర మత్స్య వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఎవరంటే శ్రీ హర్దీప్ సింగ్. తర్వాత 2019-2020 సంవత్సరాల్లో ఎన్ని మిలియన్ల డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎగుమతి అయ్యాయంటే 2217.94 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ మత్స్య ఉత్పత్తుల్లో 33.21% అనమాట, 33.21% ఎగుమతులు. సో ఇటీవల మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మత్స్యకారులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి సో వాళ్ళ అవసరాలను తీర్చడానికి బీమా సౌకర్యాలు ఇవ్వడము, అట్ ది సేమ్ టైం వచ్చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయడము, కేంద్రాలను ఏర్పాటు చేయడము, ఫ్యూచర్లో వాళ్ళ యొక్క అమ్మకాలకు సంబంధించి మార్కెట్ను కూడా వాళ్ళు తీసుకొస్తాము, మార్కెట్ను కూడా డిజైన్ చేస్తామని ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ చెప్తూనే వచ్చింది. సో ఇందులో కొన్ని ఇప్పటికీ అమలు అవుతున్నాయి కాబట్టి మేబీ వాళ్ళకి సో టాప్లో ఉండడానికి రీజన్ ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు. అలా అని ఇప్పటి నుండి ఏం కాదు. సో మనకు తీరం వెంబడి మన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువగా ఉత్పత్తులను అయితే చేయగలుగుతున్నాం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎడిటోర్లు అండి. సో ఎడిటోర్లు ఏంటి అంటే ఆగని వ్యధ ఆహారం వృధా. సో చాలా అంటే చాలా టైటిల్ కూడా బాగుంది, చాలా ఇంపార్టెంట్ సో టైటిల్ అని కూడా చెప్పొచ్చు. ఆగని వ్యధ అంటే ఏంటి? బాధ అనమాట, తగ్గని బాధ. సో ఆహారం అనేది వృధా చేస్తున్నాం అంటే ఆహారం దొరక్క బాధపడుతున్నాము, కానీ ఆహారాన్ని వృధా చేస్తున్నాం అనేది ఈ టైటిల్లో ఉన్న ప్రధానమైన అంశం. ఇది ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి ప్రధాన సమస్య అనమాట. ఇటువైపు మన ఏషియన్ కంట్రీస్లో కాకపోవచ్చు కానీ ఆఫ్రికా కంట్రీస్లో ఆహారం దొరక్క చాలామంది చనిపోతున్నారు. అలా అని ఒక ఆఫ్రికానే కాదు, మన ఇండియాలో కూడా మీరు చాలా ప్రదేశాల్లో చూస్తే సో అంటే వాళ్ళ అడుక్కోలేక మరి ఆత్మాభిమానం చంపుకోలేక చాలామంది ఆహారం లేక చనిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అడుక్కోవడాన్ని ఒక బిజినెస్గా చేసుకొని సాగుతున్నారు. కానీ ఏదైనా సరే సో ఆహారం అనేది సరైన టైంకి దొరక్క పౌష్టికాహారం లోపించి పిల్లల్లో అంగవైకల్యాలు రావడాలు, సో తర్వాత వచ్చేసి సరిగా పుట్టకపోవడము, తర్వాత పుట్టినా సరే చాలా వ్యాధులు సంభవించి చనిపోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి అరుదుగా జరుగుతున్న విషయాలు, చూస్తున్న విషయాలు. కాబట్టి ఆహారం అనేది ఇంపార్టెంట్ లేదంటే ఎంత ఆహారం వృధా అవుతుంది, దీని మీద ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి, ప్రపంచ దేశాల నుండి వచ్చిన సంస్థల నుండి వచ్చిన నివేదికలు ఏం చెప్తున్నాయి అనే అంశాలు మనం ఈ ఎడిటోర్లో ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. సో ఇందులో చాలా వరకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అవుతాయి. చాలా సంస్థల గురించి తెలుసుకుంటాం, సంవత్సరాల గురించి తెలుసుకుంటాం, అలాగే నివేదికల గురించి తెలుసుకుంటాం, దేశాల గురించి తెలుసుకుంటాం. సో ఆహార కోత కావచ్చు, ఆహార వృధా యొక్క పర్సంటేజెస్ గురించి తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైతే నోట్ చేసుకోవడానికి ఇవ్వండి. ఎందుకంటే నేను ఎడిటోరియల్ని క్వశ్చన్ కింద ఇవ్వట్లే కాబట్టి ప్లీజ్ దయచేసి నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నమో రామచంద్ర అంటూ వైపు కోట్ల మంది అన్నర్థులు ఆకలి కేకలు వింటున్నాం మనం. మరోవైపు బాధ్యతారహితంగా ఆహారం పెద్ద ఎత్తున వృధా అవుతున్న వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, దీన్ని యునెప్ అంటారనమాట. ఈ యొక్క WRAP సంయుక్తంగా విడుదల చేసిన ఒక లేటెస్ట్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఏటా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు వెల్లడించింది. యునెప్ అలాగే WRAP ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేసిన లేటెస్ట్ నివేదిక ఇండెక్స్ ప్రకారము లేదా అధ్యయనం ప్రకారము సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా 93 కోట్ల టన్నుల ఆహారాన్ని వృధా అవుతున్నట్లు వెల్లడించింది. ఇది ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పని సూచిస్తోంది. భారత్లో ఏటా 6.8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. చూసారండి, 6.8 కోట్లు, 6.8 వేల కోట్లు కూడా కాదు అది, వేల టన్నులు కూడా కాదు అది,
కోట్లు 6.8 కోట్ల టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నాం. మీరు ఒక్కసారి ఊహించుకోండి, టన్ను ఆహారం అంటే ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. టన్ను ఆహారం అండి, 5 టన్నుల ఆహారము 1 సెంటు భూమిలో సరిపెట్టవచ్చు ఫుల్గా. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఒక 5 అడుగుల ఎత్తులో. అంటే మీరు దాన్ని అర్థం చేసుకుంటే మనం ఎంతో ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం మీకు తెలుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 70% వృధాగా పోతుంది. నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల ప్రజలు ఆకలి బాధ అనుభవించగా, మరోవైపు ఆహార వృధా సైతం గణనీయంగా పెరిగింది. ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ యొక్క సంఖ్య, అలాగే ఆహారాన్ని వృధా చేస్తున్న శాతాల సంఖ్య లేదంటే టన్నుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యున్నత సమావేశంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు ఇటీవల ప్రసంగిస్తూ ప్రపంచానికి తీవ్ర దుర్భిక్షం ముప్పు పొంచుందని, 12 దేశాలకు చెందిన 3.4 కోట్ల మంది ప్రజలు ఆకలి చావుతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించడం ప్రపంచ దేశాలు ఏదో ప్రపంచంగా ఉన్న జనాభా అంతా కూడా ఆలోచిస్తున్న విషయం. అది అర్థమవుతుందా? అంటే మనము ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం, కానీ ఎంత ఆహారాన్ని మనం వృధా చేస్తున్నామో మనం 1 రోజు 2 రోజులు కాదు, వరుసగా ఒక వారం రోజులు గమనించండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, చాలామంది ఎక్కువ తింటారు, చాలామంది తక్కువ తినలేరు, అంటే తక్కువ తింటారు, కానీ ఇచ్చేది మాత్రం సమానంగా ఉంటుంది. అందువల్ల ఏమంటే వాడు వదిలేస్తాడు. ఆ వదిలేసిన ఫుడ్ ఏదైతే ఉందో కొన్ని రెస్టారెంట్లు మోసగించి ఇంకొకటికి వేసేయడం ఏదో తారుమారు చేస్తారు. కొన్ని రిచ్ రెస్టారెంట్లు అనుకోండి, అది ఒక డస్ట్బిన్లో పడేస్తారు. ఇంకొక అవకాశం ఉంటుంది రెస్టారెంట్లో, ఏంటి, మిగిలిపోయిన ఆ ఫుడ్ని ప్యాకేజ్ చేసి మనం పట్టుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మనం దానికి డబ్బులు చెల్లిస్తున్నాం కాబట్టి. అలా ఎవరు చేయరు, ఎందుకంటే ప్రెస్టేజ్, దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళాలా, ఎవరికి ఇవ్వాలని ప్రెస్టేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు తినే దాన్ని పూర్తి స్థాయిలో తినలేకపోయి ఉంటే దాన్ని పార్సల్ చేసి దయచేసి బయట వ్యక్తులకి ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేయండి. ఆకలితో ఇబ్బంది పడుతున్నామని చూస్తే. అనవసరంగా ఆహారాన్ని వృధా చేస్తే, అంటే ఇప్పుడు ఆల్రెడీ వృధా చేస్తున్నాం, దానికి తగ్గ రిజల్ట్ను మనము ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మాత్రం 2-3 సార్లు చేసేయడం వల్ల మనం ఏం సేవ్ అయిపోం, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు నుండే ఇంకా ఫ్యూచర్ మన తరాలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయాలనేది ఉద్దేశం. ఆహార పదార్థాల వృధా పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుంది. చైనాలో ఒక్కో ఇంటి నుంచి సగటున ఏడాదికి 64 కిలోల ఆహారాన్ని బయటకు పారేస్తున్నారు. మరో వంక అమెరికన్లు సగటున 69 కిలోలు, భారతీయులు 50 కిలోల ఆహారాన్ని వృధాగా పడేస్తున్నారు సంవత్సరానికి. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయడమే మన దేశంలో ఆహార వృధా కారణం అని చెప్పాలి. వివిధ ఉత్పత్తుల ధరలపై ప్రకటించే డిస్కౌంట్లు మాయలో పడి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో కొంటున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం మరో సమస్య. 2018లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం భారత్లో వృధా అవుతున్న ఆహారం యూకేలో ప్రజలు వినియోగించే మొత్తం ఆహారానికి సమానం. మరో అంచనా ప్రకారం దేశంలో సుమారు 10% నుంచి 20% వరకు ఆహారం వివాహాది శుభకార్యాల్లో వృధా అవుతుంది. ఇది ట్రూ. నేను చాలా దిక్కలు చూశాను. ఏడాది కాలంలో పారబోస్తున్న ఆహార పదార్థాల సగటు విలువ $1,400 కోట్ల సమానం అని చెప్పాలి. మా బాబోయ్. అయితే ప్రపంచ ఆకలి సూచిలో 107 దేశాల జాబితాలో భారత్ 94వ స్థానంలో ఉందంటే, ఇంక 94 అంటే ఇంకా అది చివరి స్థానమే. మరి ఇంతంతే, టాప్ 20లో ఉన్నాం. సో దేశంలో సంపన్న అంటే వెనక నుండి టాప్ 20లో. దేశంలో సంపన్న వర్గాల బాధ్యతారహితంగా ఆహార పదార్థాల వృధాకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే వాతావరణంలోకి విడుదలవుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో దాదాపు 8 నుంచి 10% ఆహార పదార్థాలే వృధానికి కారణం అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ వినియోగదారుల స్థాయిల్లో తలసరి ఆహార వృధాకు అడ్డుకట్ట వేసే 2030 నాటికి ఆ పరిణామాన్ని సగానికి సగం తగ్గించాలన్నది ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక ఇంపార్టెంట్ అయిన లక్ష్యం, టార్గెట్. ఈ లక్ష్య సాధనలో భారత్కి ఇక 9 ఏళ్ల సమయమే ఉంది. G20 కూటమి సభ్య దేశమైన యూకే 13 ఏళ్లుగా WRAP అంటే వెస్టర్న్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రాం ద్వారా ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. నిరంతరం ప్రయత్నాల ద్వారా అక్కడి ఆహార వృధాను 21% తగ్గించుకోవడం మనం గమనించాల్సిన విషయం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఏటా సగటున 60 లక్షల టన్నుల ఆహారం వృధా అవుతోంది. గడిచిన 15 ఏళ్లుగా పాకులో అతిథి నియంత్రణలు అమలు ఉన్నాయి. దీనిలో భాగంగా విందులు, శుభకార్యాల్లో వడ్డించేందుకు వివిధ రకాల ఆహారాలకు బదులు ఒకే తరహా పదార్థాలు వాడుతూ ఉంటారు. దాని ద్వారా ఆహార వృధా కొంతైనా అదుపులోకి వస్తుంది. చైనా సైతం 2020 నుంచి స్వచ్ఛ
పల్లెం ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఆహార పదార్థాల వృధాను అరికట్టడానికి కొన్ని నిర్దిష్ట చర్యలు కూడా తీసుకుంది. ఆల్రెడీ స్వచ్ఛ పల్లెం ప్రచారం గురించి మనం చాలా కరెంట్ అఫైర్స్లో చర్చించాం. మీరు చూడకపోతే మరి నేనేం చేయలేను. మీరు ఎక్కడ చెప్పాడరా బాబు అని మీరు అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పిన అంశాలు నాకు గుర్తుంటాయి. ఎందుకంటే నేను ఖచ్చితంగా పేపర్ని 3 times రీడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని నేను కట్ చేసేటప్పుడు చదవాలి, ఒకసారి పీడిఎఫ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదని చదువుతాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు 3rd time అవుతుంది. కాబట్టి నాకు గుర్తుంటాయి, నాకు రికార్డ్ అవుతాయి నేను ఏం చదువుతున్నాను ఏం చెప్తున్నాను అనేది. కాబట్టి నేను ఏదైతే ఇప్పుడు స్వచ్ఛ పల్లెం ప్రచారం అనే కార్యక్రమం ఉంది, ఇది చైనా తీసుకొస్తున్న కార్యక్రమం అనమాట. ఈ ప్రచారం కింద వీళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని వృధా చేయొద్దు, ఆహారాన్ని వృధా చేయకుండా స్వచ్ఛ పల్లెంలో మీరు ఎంత అయితే తినగలరో అంతే ఆహారాన్ని పెట్టుకోండి, అంతే ఆహారాన్ని తినండి, అంతే ఆహారాన్ని వండుకోండి అని చెప్పడమే దీని ఉద్దేశం అనమాట. అయితే వుహాన్ క్యాటరింగ్ పరిశ్రమల సంఘం అక్కడి రెస్టారెంట్లు విచ్చేసే అతిథులకు ఒకే రకమైన ఆహార పదార్థాలు వడ్డించే విధంగా అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ జారీ చేశారు. భారత్లోనూ ఇదే తరహాలో అస్సాం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 6-7 దశకాల్లో అతిథి నియంత్రణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. 1991 నాటి సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆ చట్టాలు ఆచరణ సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో పౌర సమాజంతో సమన్వయం చేసుకొని ముందుకు సాగితేనే ఆహార వృధాను మనం అడ్డుకట్ట వేయగలము. దీనికి తగ్గ చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ప్రతి రాష్ట్రం కూడా మంచి చట్టాలను తీసుకొచ్చి ఆహార కొరతను ఫ్యూచర్లో ఆహార కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆహారాన్ని ప్రధానంగా వృధా చేయకూడదు. వృధా చేసిన వాడికి ఇది ఒక జ్యుడిషియల్ ఐపీసీ సెక్షన్స్ కింద ఏదో ఒక టార్గెటెడ్ శిక్ష విధించేలా ప్రయత్నాలు చేయాలి. ఆహారం మనం అంటూ ఉంటాం, అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటాం కదా. అలాగే ఒక్కొక్క దేవుడు ఆహారాన్ని ఒక్కొక్క దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. మీరు ఎంత అయితే తినగలరో అంత తినండి. తినలేరా నాకు ఎంతే చావాలని చెప్పి సరిపెట్టండి. తర్వాత రోజు నుండి వాళ్ళు ఆహారంలో కొరత, ఫ్యామిలీలోనైనా సరే మనం ఎంత తినగలుగుతున్నారు ఫ్యామిలీ అంత తగ్గి వండుకుంటారు. ఆహారం వృధా చేస్తే మన తరం కాదు వచ్చే తరాలు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఆహార వృధా గణాంకాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. UNEP ఇచ్చిన నివేదికల ప్రకారం చైనా ప్రపంచ తలసరి సగటు 121 కిలోలు, అంటే తలసరి అంటే మొత్తంలో 121 కిలోలను వృధా చేస్తున్నారు అనుకోండి. సపోజ్ అది సగటు, ఓకేనా, సగటు లెక్క. అయితే ఇందులో చైనా 64 కిలోలు ఆహార వృధాను చేయగా అమెరికా వచ్చేసి 59 కిలోలు ఆహార వృధా చేస్తుంది. మన ఇండియా వచ్చేసి 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తుంది. తర్వాత గణాంకాల వారీగా వృధా తీరు ఇంట్ల నుండి 61%, ఆహార సేవల ఆతిథ్య నగరం నుండి 26%, రిటైల్ రంగం నుండి 13% ఆహారం సంవత్సరానికి వృధా అవుతుంది. ఇది ఈ ఆర్టికల్. ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్న ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. చాలామంది పండించిన కూరగాయలు కుళ్ళిపోతే బయటను పడేస్తారు మార్కెట్ల దగ్గర. అక్కడ అలా పడేయకుండా దయచేసి అది రిటర్న్ మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద గాత తీసి ఆ గాతలో పడేసి కప్పెట్టండి. అది ఒక కంపోస్ట్ ఎరువుగా మారుతుంది, ఓకేనా. దయచేసి ఆ పనులు చేసుకోండి, అవి మనకే మంచిది. అంటే రైతులకు చెప్తున్నా. చాలామంది ఏంటంటే ఎవడరా బాబు మళ్ళీ వెనక్కి మోసుకెళ్తాడు ఆటోలో డబ్బులు వేస్ట్ అది అనుకుంటూ ఉంటారు. అలా డబ్బులు వేస్ట్ అని మీరు ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటామో వాళ్ళు అవేర్నెస్ చేయండి, మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్కి, మీ ఊర్లో ఉండే వాళ్ళకి. ఆహార కొరత ఏర్పడిందని దాని ప్రభావం ఆఫ్రికా దేశాలు అనుభవిస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి. మీరు ఆఫ్రికా వీడియోస్ అని ఆఫ్రికా ఫుడ్ డిజాస్టర్స్ అని కొడితే పాపం చాలా వరకు వీడియోలు వస్తాయి, మీరు చూసి తట్టుకోలేరు. ఇదిగా ఈరోజు టోటల్ పేపర్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.